ఇక్కడ ఉండే ప్రజెంట్ ఇంతకు ముందర వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉండే అధికార నాయకులు అయితేనేమి, వైఎస్ఆర్ నాయకులు అయితేనేమి, చైర్మన్లు అయితేనేమి, మన బడా బాబులు పెద్ద పెద్ద ఈ కులస్తులు ఇక్కడ వచ్చి మా అగ్ర కులస్తుల్ని బెదిరిస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మన సోషల్ మీడియా ప్రతినిధులకు, మా 17వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, ముఖ్యంగా అంబేద్కర్ నగర్ ప్రజలకు, కొండ ప్రాంతం కానీ కింద కానీ 17వ వార్డు ప్రజలకు తెలియజేదేమనగా ఈరోజు నిన్నటి రోజు వాళ్ళు ఎవరంటే మన కొత్తగా పార్టీ మారినారు మా పార్టీలోనే ఒక ముగ్గురు, ఒక గోల్డ్ రమేష్, బొబ్బిలి, వీరప్ప అనే వాళ్ళు ముగ్గురు పార్టీ మారినారు. వాళ్ళు మారినారు, సంతోషము. వాళ్ళు మారడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడైతే అధికార పార్టీ ఏదైతే ఉంటుందో దాంట్లోకి మారుతారు. వాళ్ళు అధికార పార్టీ ఎక్కడుంటే వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళ ఉండడానికి కారణం ఏమప్పా అంటే వాళ్ళకి కొన్ని విషయాలు అట్లా అధికార పార్టీలో ఉంటేనే వాళ్ళకి పబ్బం గడుస్తుంది, లేకపోతే వాళ్ళ పబ్బం గడవదు. ఆ పబ్బం గడుపుకోవడానికి వాళ్ళు పార్టీ మారుతారు. మా పార్టీలో ఉన్నప్పుడు ఒక 2 సార్లు ఆ ల్యాండ్ ఈరోజు ఏదైతే క్లీన్ చేశారనో వడ్డేవాళ్ళు కుంట అనేవాళ్ళు, అది మా పెద్దలకు తెలుసు, అంబేద్కర్ నగర్లో ఉండే పెద్దలకు తెలుసు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల వరకు అందరికీ తెలుసు. దాన్ని కబ్జా చేయడానికి ఈ బొబ్బిలి అనే పిల్లోడు, ఈరప్ప అనే పిల్లోడు వీళ్ళు జేసీబీ తీసుకొని మా పార్టీలో ఉన్నప్పుడే 2-3 సార్లు వెళ్ళారు. మేము దాన్ని నిలువరించినాం. అది శ్మశాన వాటికి ఇచ్చిన స్థలం అప్ప వాళ్ళకి, మనం అట్లా పోరాదు. ఆ సబ్జెక్టు విషయంలో ఏమైనా ఉంటే అది లీగల్గా ఏమైనా ప్రొసీజర్ ఉంటే అప్పుడు ఆలోచన చేయాలి, కానీ వేరే వాళ్ళ ల్యాండ్ మనం క్లీన్ చేసేకపోరాదు అని వాళ్ళకి వారించడం వల్లనే వాళ్ళు 2 సార్లు పోయి 2 సార్లు రిటర్న్ వచ్చేసినారు. మొన్న అధికార పార్టీ మాది కాకుండా వాళ్ళు బీజేపీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మా పార్టీలో ఉన్నప్పుడు కూడా వెళ్ళారు. మా పార్టీలోనే ఉండరు, మాది అధికార పార్టీ కాదు. ఆ రోజు మొన్న ఒక 6 నెలల క్రితం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి చెప్పాము, మీరు అట్లా వెళ్ళడం తప్పు అని. అట్లా వెళ్ళడం తప్పు. మేము కబ్జాలకు కానీ వేరే అవుట్లకు కానీ వ్యతిరేకం. ఆ పిల్లోడు బొబ్బిలి అనే పిల్లోడు ఉన్నాడు, ఆ పిల్లోనికి ఇదే పనే. ఏడైతే సెంటు స్థలం ఉందా దాన్ని కబ్జా చేసుకున్నామా, ఎవరికైనా అమ్మేకి వెళ్దామా, వేరే పని ఏమి ఉండదు ఆ బొబ్బిలి అనే పిల్లోనికి. ఆ పిల్లోనికి ఏం పని ఉంటుంది అంటే ఇట్లా ఎక్కడైనా మొన్న మా వార్డు ఎస్బీఐ కాలనీ అనుకుని ఒక కొండ ఉంది, ఆ కొండకి ఏరే వాళ్ళు ఎవరో పట్టుకున్నారు అంటే ఈ అప్పపోయి దాంట్లో కొంచెం పట్టేసుకున్నాడు. వాళ్ళతో ఏం మాట్లాడుకున్నాడో పట్టుకున్నాడు, మళ్ళీ దాన్ని అమ్ముకున్నాడు. దాన్ని అమ్ముకొని మరీ డబ్బులు వాళ్ళకి రిటర్న్ కట్టినాడు. ఇట్లా ఇదే కబ్జాల పర్వమే ఆ పిల్లోంది పని. ఏం పని పాట లేదు. వాళ్ళు మా పార్టీలో ఉన్నారు, మేము వాళ్ళని ఎక్కడా పని చేయనట్లే నిలువరించినాము. వాళ్ళకి ఈరోజు పబ్బం గడువు కాబట్టి వాళ్ళు పార్టీ మారినారు, సంతోషం. మాకేం ఇబ్బంది లేదు. వాళ్ళు పార్టీ మారినా మాకు వచ్చే నష్టం కూడా ఏం లేదు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనేది అంబేద్కర్ నగర్ ప్రజలకు తెలుసు, అంబేద్కర్ నగర్ ప్రజలకు తెలుసు, పట్టణ ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. అయినా మాతో ఉన్నప్పుడు మేము క్రమశిక్షణగానే పెట్టాం వాళ్ళు. మీరు ఇట్లానే బతకండి అబ్బా, మా పార్టీ సిద్ధాంతం అది కాదు. మా సాయిప్రసాద్ రెడ్డి అన్న ఎమ్మెల్యేగా, మాజీ ఎమ్మెల్యే గారు, ఆయన సిద్ధాంతం కూడా అది కాదు. ప్రజలకు సేవ చేయండి. మీరు కబ్జాలకి అవుట్కి ఇటుకు అంటే ఆయన ఒప్పుడు పెద్ద అయినా అని మేము అట్లే పెట్టాము. మేము ఇప్పటి వరకు కూడా, నేను 2 సార్లు కౌన్సిలర్గా గెలిచిన, ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా ప్రతి ఇంటికి వర్క్ చేసినాం. ఎవరి దగ్గర కూడా ₹1 కాయిన్ తీసుకోలేం. ఎవరికి కూడా పలానా సమస్య వచ్చిందంటే నా డబ్బులు పెట్టి వాళ్ళ సమస్య పరిష్కరించినాం. వాళ్ళు ఇవ్వకపోయినా నా సొంత డబ్బులతో పరిష్కరించినాం. అటువంటి వ్యక్తిత్వం మాది. ఈరోజు వాళ్ళు అదే పనిగా ఈ కబ్జాల కోసమే పార్టీలు మారి మా మీద బురద జల్లుతున్నారు. వాళ్ళు నిన్న అదే ప్రోగ్రామే చేసినారు. వీళ్ళు పెద్దలకు అండబోతున్నారు, వీళ్ళు పెద్దల సైడ్ అండ ఉన్నారు, వీళ్ళు మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. అని దౌర్జన్యం ఎవరు చేస్తున్నారో అంబేద్కర్ నగర్ ప్రజలకు తెలుసు. వాళ్ళు అక్కడ జేసీబీ పెట్టి క్లీన్ చేయడానికి వచ్చినప్పుడే ప్రజలు వ్యతిరేకించినారు, మీరు ఎందుకు క్లీన్ చేస్తున్నారు అని. మేము లెట్రిన్ కట్టడానికి క్లీన్ చేస్తాము అని చెప్పినారు మొన్న. అంతకుముందు 2 సార్లు కబ్జా చేసుకుపోయినారు. మరి ఆ రోజు ఏం లెట్రిన్ కట్టడానికి పోయినారు వాళ్ళు. ఈ లెట్రిన్ విషయం కూడా
కొండ ప్రాంతంలో ఇబ్బంది ఉంది. నేను 2 టర్మ్స్ కౌన్సిలర్గా ఉన్నాను. ఆ ఇబ్బంది నాకు బాగా తెలుసు. ఆ ఇబ్బంది తెలిసే నేను ఫస్ట్ టైం కౌన్సిలర్గా గెలిచినప్పుడు 13 లక్షలు శాంక్షన్ చేయించినాం లెట్రిన్ కోసమని. అమౌంట్ శాంక్షన్ అయింది, మొత్తం వర్క్ ఆర్డర్ వచ్చింది, అన్నీ తీసుకొని వార్డులో తిరిగినాము. సైట్ ఎక్కడ కట్టాలి అంటే ఎవ్వరూ మా సైట్లో కట్టద్దండి అని చెప్పినారు. కొండ ప్రాంతంలో ఈరోజు కూడా వాళ్ళు కూడా అదే వయసు చెప్పినారు. కొండ ప్రాంతంలో అక్కడ పైన కొండ కడదాము అంటే అక్కడ కాలువ లేదు పోవడానికి అని చెప్పినారు. అక్కడ కడితే మాకు స్మెల్ వస్తుంది అని చెప్పినారు. ఇంకా ఇక్కడ వచ్చి చూసినాము, అక్కడ కూడా మాకు స్మెల్ వస్తుంది తప్ప వద్దు అని చెప్పినారు. వాళ్ళు వద్దు అన్నందుకు ఆ ఫండ్స్ రిటర్న్ పంపించలేక ఆ లెట్రిన్ అనేదాన్ని మన హరిశ్చంద్ర ఘాట్లో కట్టినాం. కావాలంటే అంబేద్కర్ నగర్ 16వ వార్డు అని మీరు దాన్ని రికార్డెడ్గా చెక్ చేసుకోవచ్చు ఎవరైనా కూడా. 16వ వార్డుకి సంబంధించిన కొండ ప్రాంతానికి లెట్రిన్ ఇబ్బంది ఉంది కాబట్టి వాళ్లకు మేము కట్టిద్దామని శాంక్షన్ చేసినాం, వర్క్ ఆర్డర్ ఇప్పించినాం, వర్క్ కూడా చేసినాం. కానీ అక్కడ స్థలం లేదు, ఆ ప్రాంతంలో స్థలం లేదు, కాలువ లేదు. ముందు ఉండేది పట్టా ల్యాండ్లో ఎవరు కాలువ వదలరు. అవన్నీ గుర్తుపెట్టుకొని దాన్ని ఇక్కడ కట్టినాం. వాళ్ళకు కూడా చెప్పినాం విషయం, ఏమ్మా ఇట్లా ఉంది కదా, ఇట్లా ఉంది అంటే ఓపెన్ టాయిలెట్ కట్టిస్తామమ్మా మీకు కొండపైన అని చెప్పినాం. అన్న ఓపెన్ టాయిలెట్ కూడా వద్దన్న మాకు అని చెప్పినారు. మాకు ఓపెన్ టాయిలెట్ కూడా వద్దు, ఎవరి ఇంట్లో వాళ్ళు కట్టుకోండమ్మా కాలువలు వేయిస్తామని చెప్పినారు. దానికి అంగీకరించినారు. ఏదైనా స్కీమ్ వస్తే మేము మీకు సాయం చేస్తామమ్మా అని చెప్పినాం. చెప్పిన మాట వాస్తవం, అదే ప్రజలకు అందరికీ తెలుసు. ఇదే విషయము వీళ్ళు ఈరోజు వచ్చి టాయిలెట్ కట్టిస్తామని చెప్తున్నారు. సంతోషం, కట్టింది, మనకేం ఇబ్బంది లేదు. మేము దానికి అడ్డపడుతున్నామని చెప్తున్నారు చూడండి, అదే ఇబ్బంది. మీరు సేవ చేయడానికి రావాలి, సేవ చేయాలి, కానీ ఇట్లా దుష్ప్రచారం చేయరాదు. బురద జల్లే కార్యక్రమం వద్దు. మేము ఏమన్నా చేసింటే మా మీరు చెప్పండి, మా కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ. మీకుండే పని ఏమి, మీరు కబ్జా విషయంలో పోయి ఈ టాయిలెట్ నడ్డబెట్టుకొని ఆ స్థలం కబ్జా చేయాలని మీరు వెళ్ళినారు. మా పార్టీలో ఉంటే కబ్జా చేయడానికి కుదరదు అని తెలిసి మీరు వెళ్ళినారు. ఇది సబ్జెక్ట్. దాంట్లో ఇంకా ఒకటి నీళ్ళు అని చెప్పినారు. మేము గెలవక ముందు కొండ మీద ఉండేవాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ 2 బిందెలు ఇట్లా మోసుకొని కింద నెల్లి మోసుకుపోయేవాళ్ళు. ప్రతి కుటుంబం. మొదటిసారి సాయన్న ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ఒక ట్యాంక్ కట్టించి పైప్ లైన్ వేయించారు మొదటిసారి. రెండోసారి మీనాక్షి నాయుడు గారు గెలిచారు, ఇంకా ఒక ట్యాంక్తోనే అక్కడికి సరిపోయింది. మళ్ళీ సాయన్న ఎమ్మెల్యే అయిన తర్వాత 2వ ట్యాంక్ కట్టించాం. ఆ 2వ ట్యాంకు కట్టించి మళ్ళీ పైప్ లైన్ ఎక్కలేదు, అన్నీ చేసినాం. ఈరోజు కొండ ప్రాంతంలో ఉండే ఒక్క కుటుంబం కూడా వాటర్ కోసమని కిందకి రాదు. వాళ్ళకి సఫిషియెంట్గా కొలాయి తిప్పుకుంటే వాళ్ళ ఇంటి దగ్గరికి నీళ్ళు వస్తాయి. అది చేసింది మేము గుండెల మీద చేసుకొని చెప్తాము. ఆ చేసిన వరకు ఎవరైనా అలా చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పార్టీ అయినా కూడా వచ్చి చెప్పచ్చు, అది మేము చేసినామని కూడా చెప్పచ్చు. అది తప్పు ఒప్పు అనేది ఆ రోజు బహిరంగంగా నిలబడతాం, బహిరంగంగా మాట్లాడతాం. ఎవరికైనా కూడా ఆ వాటర్ వర్క్స్ వచ్చేసి మేము చేసినాం. ఆ వాటర్ వర్క్స్ చేయడానికి 2 ట్యాంకులు కూడా కొండ ప్రాంతానికి లిఫ్టింగ్ ఛార్జెస్ ఇవ్వరు. వర్క్ మున్సిపాలిటీ వర్క్ ఆర్డర్ అయిందప్ప అంటే వాళ్ళు గ్రౌండ్కి ఇస్తారు. కొండకు లిఫ్టింగ్ ఛార్జెస్ ఎవరు ఇవ్వరు. హనుమన్న అని డిఈ ఉండేవారు. ఆయన ఎలాగ సార్ అంటే కొండకు లిఫ్టింగ్ ఏమో అంటే మేము అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది సాయం చేసుకొని, కొంతమంది పిల్లోళ్ళు ఆ విషయంలో ఇక్కడ ట్యాంక్ కట్టిన పిల్లోడు అయ్యప్ప అంజనేయులు ఆ యొక్క ద్వారా కాంట్రాక్టర్ రాలే ముందుకు. ఆయన కాంట్రాక్టర్ వేసి అన్న అంటే ఆయన ముందుకు రాలే కాంట్రాక్టర్ వర్క్ చేయడానికి. మీరు కాంట్రాక్టర్ చేయండి అప్ప, మేము వర్క్ మా వాళ్ళతో చేస్తామని ఈ అప్ప దగ్గర ట్యాంక్ కట్టించాం. ఆ అప్ప కట్టిన ట్యాంక్ కింద నెల్లి పైన వరకు మోసి ప్రతి కొండ మీద ఉండే ప్రతి ఇంటి ముందు ఉండే రోడ్డు అంతా మేము వేసిందే, ఏ పార్టీ వాళ్ళు వేయలే. ప్రతి రోడ్డు చిన్న సందున్నా కూడా ఆ సందుకు కూడా రోడ్ వేసినాం. అది కూడా కింద వరకే లిఫ్టింగ్ ఛార్జెస్ వాళ్ళు ఇచ్చేది ఎవరు, మున్సిపాలిటీ అధికారులు కానీ, మున్సిపాలిటీ రూల్స్ కానీ, మున్సిపాలిటీలో టెండర్ అయిన వరకు కానీ కిందకే ఉంటుంది. పైన కొండ మీదకి లిఫ్టింగ్ ఛార్జీలు ఇవ్వరు. ఆ లిఫ్టింగ్ ఛార్జీలు కూడా సొంతం మా డబ్బులు ఖర్చు పెట్టుకొని మా కార్యకర్తలు కష్టపడి మేము ఇటుకలు సిమెంట్ మోసి రాళ్ళు మోసి రోడ్లు వేసినాం. ఈరోజు వచ్చి మేము లీడర్ అన్న వాళ్ళు ఎవ్వరు వేయలే. వాళ్ళు సేవ చేయమని వచ్చిన వాళ్ళని మేము సంతోషిస్తాం. సేవ చేయండి, సేవ చేయమనం, సేవని మేము సంతోషిస్తాం. కాకపోతే
వాళ్ళ వ్యక్తిత్వం ఎట్లది, వాళ్ళ పని ఏమి, వాళ్ళు చేసే విధానం ఏమి, వార్డులో ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళు ఈరోజు ఏమనుకుంటున్నారో వార్డులోన ప్లస్ బయట వాళ్ళు ఎవరితోనైతే ఉన్నారో వాళ్ళ బిహేవియరు ప్రతి ఒక్కరికి తెలుసు. మా బిహేవియరు, మా పార్టీ కార్యకర్తలు, మాకు ప్రతి ఒక్కరికి తెలుసు. మా కార్యకర్తల గురించి కూడా వార్డులో ఎవరేమో కళ్ళు మూసుకొని ఉండరు. ఎవరినైతే గెలిపిస్తే మాకు వార్డు ప్రశాంతంగా ఉంటుంది, ఎవరికి ఓటేస్తే మా వార్డు బాగుంటుంది అని ప్రతి ఒక్కరికి తెలుసు. మేమే వేసినాం, దానికి నంబరాలు మేమే పాతినాము ప్రజలకి. ఇది మీ సైట్ అని కూడా చెప్పేసినాం. ప్రతిదానికి నంబర్ వేసినాం సాయన్ ఆధ్వర్యంలో. ఆ రోజుల్లో మా గవర్నమెంట్ వచ్చింటే అన్న ఏం చెప్పినాడు, గవర్నమెంట్ నెక్స్ట్ వస్తుంది, దానికి పైప్ లైన్ వేద్దాం, ఎలక్ట్రిసిటీ వేద్దాము, ప్రతి ఒక్కరికి స్కీమ్లో ఇల్లు కట్టిద్దామని చెప్పాడు. ప్రజల దురదృష్టమో లేకపోతే మా దురదృష్టమో గవర్నమెంట్ రాలేదు, అది అక్కడికి ఆగిపోయింది. దాన్ని ఆసరగా తీసుకొని కొంతమంది నాయకులు మేము పట్టాలు చూపిస్తాం, ఇంకొక దగ్గర పట్టాలు చూపిస్తాం, ఆడ 2100 చూపిస్తాం, ఆడ 2100 చూపిస్తామని ఒక్కొక్క డీడీదారుల దగ్గర మళ్ళీ 1000, 1500 కూడా వసూలు చేసుకున్నారు. ఇవన్నీ జరగడానికి కారణం ఏమంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయనే. 18 ఏళ్ళు అయింది డీడీలు కట్టి. మరి 18 ఏళ్ళేమో ఈ డీడీలు కట్టించుకున్న లీడర్ నిద్రపోయినాడా? 18 సంవత్సరాలు ఈ డీడీలు కట్టుకున్న లీడర్ నిద్రపోయినాడా? మేము పట్టాలు ఇచ్చినాం, 200 పట్టాలు దగ్గర దగ్గర మేము ఇచ్చినాం మా వార్డుకి సంబంధించి. మిగతా వార్డులకి కూడా చాలా ఇచ్చినాం. ఇదే జగనన్న కాలనీలో మా వార్డుకి సంబంధించి 613 పట్టాలు ఇచ్చినాం. ఆ టౌన్లోనే రికార్డు. ప్రతి ఇంటికి, ప్రతి ఇంట్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, ప్రతి వాళ్ళకి కూడా పట్టా ఇచ్చినాం. ప్రతి ఒక్కరికి ఎవిడెన్స్ కరెక్ట్గా ఉంటే జగనన్న కాలనీలో 613 మందికి పట్టాలు ఇచ్చినాం. మేము గెలిచిన తర్వాత అంబేద్కర్ నగర్కి ఇంత వర్క్ చేసినాం. అదే మీరు గెలిచి 2 సంవత్సరాలు అయింది. మీ పార్టీ, కూటమి పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. మళ్ళీ మీరు ఏం చేసినారు మా అంబేద్కర్ నగర్ కానీ మేము అడుగుతున్నాం. మా 10వ వార్డుకి సంబంధించి మీరు ఏం వర్క్ చేసినారు? మీరు ఏమైనా వర్క్ చేసింటే వచ్చి చూపించండి, మేము మీ వెంట వస్తాం. మీ వెంట వస్తాము, మీరు చూపించండి. ఏమైనా ఒక చిన్న 100 రూపాయల నోట్ వేసి వర్క్ చేసినారో చూపించండి. మీరు ఒక 100 రూపాయల నోట్ వేసి కూడా వర్క్ చేయలే. ఇదే ఎమ్మెల్యే గారు ఈరోజు చెప్తున్నాము, ఫస్ట్ సారి మా సాయన్న మేము ఓడిపోయినాము. జూన్ నెలలో వర్షాలు వచ్చినాయి, తిక్సొందరగా వెనక ఇంటి మీద చెట్టు పడిపోయింది, గుడిసెల మీద. మా దళిత సోదరుడు ఎస్సీ ఆయన్ని పరామర్శించడానికి వచ్చినాడు ఎమ్మెల్యే గారు, పరామర్శించినారు. రేపు వచ్చి చెట్టు తీసారు మున్సిపల్ అధికారులు అని చెప్పినాడు, వెళ్ళిపోయినాడు. 10 రోజులు చెట్టు వాళ్ళ ఇంటి మీదే ఉంది, దాన్ని ఎవరు తీయలే. 10 రోజులుంది వాళ్ళ ఇంటి మీద చెట్టు, ఎవరు తీలే. మళ్ళీ మేము సాయన్న దృష్టికి తెచ్చినాం, అన్న ఇది పరిస్థితి అని. అది కూడా మీతో వీడియో ఉంటుంది. ఇది పరిస్థితి అన్న అంటే ఆయన ఓడిపోయి 1-2 నెలలు ఆయన బాధలో ఉన్నా కూడా ఆయన కనికరించి 10,000 రూపాయలు జేబులో నెల తీసిచ్చి వాళ్ళ కుటుంబానికి చెట్టు తీపిచ్చి ఏమని ఉంటే ఇంకా సాయం చేస్తాను అని చెప్పినాడు. సాయం అంటే అది, మేమంటే అది. మీరు ఏం చేసినారా మీ గురించి ప్రజలకు తెలియదా? మీరు నాయకులు అనుకుంటే అయిపోయినా. మిమ్మల్ని ప్రజలు చేయాలా నాయకులు? మిమ్మల్ని ప్రజలు యాక్సెప్ట్ చేయాలా? మిమ్మల్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తే మీరు నాయకులు అవుతారు. మీరు అనుకొని ఎవరి మీద బుజరు చెల్తే మీరు నాయకులు కారు. మీరు సేవ చేయండి. మీ సేవ ప్రజలకు నచ్చితే మిమ్మల్ని ఎన్నుకుంటారు. మీ సేవగా నచ్చిన అనుకున్నప్పుడు మిమ్మల్ని ఏమి యాక్సెప్ట్ చేస్తారు? మీరే నాయకులు అనుకుంటే కుదరదు. ప్రజలు నాయకులు అంటేనే కుదురుతుంది. ఇది వాళ్ళకి మాకు ఉన్నటువంటి వ్యత్యాసం. వాళ్ళు ఈరోజు ఈ కబ్జాల కోసమే పార్టీ మారినారు. వాళ్ళు పోతే పోన్లే అని మేము వదిలేసినాం. ఎందుకోసం అంటే వాళ్ళ బిహేవియర్ బాగలేదు, మారతారేమోనే తీసుకున్నాము, మారతారేమోనే పార్టీలోకి తీసుకున్నాం. వాళ్ళు మారకపోగా కొంతమంది మా వాళ్ళని కూడా చెడపాలని చూసినారు. మా వాళ్ళు కొంచెం మంచి వాళ్ళు కాబట్టి మా వాళ్ళు ఎవ్వరూ పోలేదు. వాళ్ళు ముగ్గురే పోయినారు. వాళ్ళ ముగ్గురు పరిస్థితి వాటిలో ఏమో తెలుసు. ఇక్కడ వచ్చిన పార్టీ కార్యకర్తలకి, ప్రెస్ మిత్రులకు అందరికీ మీ టైం కేటాయించుకొని ఇక్కడ వచ్చి మా వాయిస్ విని మమ్మల్ని ప్రోత్సహించిన మా కార్యకర్తలు, ఈరోజైనా పార్టీ అధికారంలో లేకపోయినా మేము ఇంతమంది
ఇక్కడ వచ్చి నిలబడి ప్రెస్ మీట్ ఇస్తున్నాము అంటే అది మా పార్టీ మంచితనము, మా మంచితనము. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పేరు ఇప్పుడు ల్యాండ్ మాది కాదు, మాది ల్యాండ్ కాదు. ల్యాండ్ వచ్చేసి అది వడ్డేవల్కుంటా అని మేము చిన్నతనం వెళ్ళి మాకు చెప్పినారు. మా పెద్దలు కూడా, మా వార్డులో ఉండే పెద్దలు కూడా దాన్ని వడ్డేవల్కుంటానే అంటారు. ఈ రోజైనా వడ్డేవల్కుంటానే అంటారు. అందులో వడ్డే వాళ్ళకు సంబంధించిన సమాధులు ఉన్నాయి. ఆ సమాధులకి స్థలం అది. ఆ స్థలానికి దారి కూడా ఎస్బీఐ కాలనీ నుండి కానీ అట్లా లేదు దారి. మన కబ్రస్థాన్ ఉంది, మైనారిటీ సోదరుల కబ్రస్థాన్ ఉంది. ఆ కబ్రస్థాన్లోని వెళ్ళి అట్లా దారి ఉంది వాళ్ళకి. మొన్న కూడా ఒక 1 మంత్ బ్యాక్ ఎవరో ఇదేంటే దైవకారణమైనారు వాళ్ళు. మన మైనారిటీ సోదరులకి ఫోన్ చేస్తే వాళ్ళు డోర్ తెరుస్తారు అక్కడ గేటు. ఆ గేట్లో వెళ్ళి వచ్చి వాళ్ళు అక్కడ వాళ్ళ కార్యక్రమాలు ముగించుకొని దైవ కార్యక్రమం వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ స్థలం గురించి కానీ దాని గురించి మేమేం డిస్టర్బ్ చేయము. మనకి అటువంటి అవసరం లే. ఎవరిది కూడా 1 రూపాయి కాయిన్ కూడా తీసుకున్నాము. మా పరిమితిలో మాకు చేతనైనంత మేము పని చేసుకుంటాము. 10 రూపాయలు సంపాదించుకుంటాము. మా దగ్గరికి వస్తే లేదని వస్తే మా చేతనైనంత 10 రూపాయలు సాయం చేస్తాం. అంతే మా పని. మేము అటువంటి విషయాల్లో దూరం. మేము ఇప్పటికీ 10 సంవత్సరాలు సాయంతో ఉన్నాము. అంతకుముందు 5 సంవత్సరాలు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినాము. సిపిఎం మీరన్న గెలుపుకు కారణమైనాము, ఆయన్ని గెలిపించినాము. ఇప్పుడు సాయనతో ఉన్నాము. ఇన్ని రోజుల రాజకీయ చరిత్రలో ఒక మనిషి దగ్గర కూడా 1 రూపాయి తీసుకున్నట్ల, 1 ఇంచు స్థలం కబ్జా చేసినట్లు కూడా ఎక్కడా లేదు. మాకు చేతనైతే సాయం చేస్తాము, చేత కలగకుండా లేదు. మీరు ఆయన 17వ వార్డు ఇన్ఛార్జ్ వైఎస్ఆర్ పార్టీ ఏమన్నా